ఈక్వేషన్ తర్వాత మనకు చిన్న రిలేషన్స్ వస్తాయి, ఫేజ్ డిఫరెన్స్. సో ఫేజ్ డిఫరెన్స్ యాక్చువల్గా ఇట్ ఈస్ రిలేషన్ బిట్వీన్ ఫేజ్ డిఫరెన్స్ అండ్ పాత్ డిఫరెన్స్. సో యూజువల్గా మనకి పార్టికల్స్ అనేటివి డిఫరెంట్ ప్లేసెస్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి వీటి మధ్యలో ఫేజ్ అండ్ పాత్ డిఫరెన్స్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఇవి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఎనీ ఇన్స్టెంట్ టైంలో, అంటే ఒకటే కాన్స్టెంట్ టైం తీసుకుంటున్నాం, ఎనీ ఇన్స్టెంట్ మనం గివెన్ సిచ్యువేషన్లో గ్రాఫ్ అనేది డిఫరెంట్ వేవ్స్తో ట్రావెల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేవ్ ఇలా వెళ్తుంది, ఇంకో వేవ్ ఇలా వెళ్తుంది, డిఫరెన్స్ ఉంది కదా, ఉందా? ఒక వేవ్ స్లో వెళ్తుంది, ఇంకో వేవ్ ఫాస్ట్గా వెళ్తుంది, ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఇద్దరు ఒకటే ఇన్స్టెంట్ దగ్గర ఉన్నాం అనుకుందాం, అంటే T/2 టైం సేమ్ ఎట్ ఎనీ ఇన్స్టెంట్. ఒక ఇన్స్టెంట్ దగ్గర దే హ్యావ్ ఎ డిఫరెంట్ పాత్స్. లైక్ ఈ వేవ్ యొక్క డిస్ప్లేస్మెంట్ తీసుకుంటే y1 అండ్ ఈ వేవ్ యొక్క డిస్ప్లేస్మెంట్ తీసుకుంటే y2. ఇద్దరు డిఫరెంట్ పాత్ డిస్టెన్స్ ఉంది. ఇది x డిస్టెన్స్ అయితే ఫస్ట్ దానికి x1 డిస్టెన్స్ అయితే ఇది x2 డిస్టెన్స్లో ఉంది. డిఫరెన్స్ కనిపిస్తుందా పాత్ డిఫరెన్సెస్లో? సో y రిలేట్ చేస్తూ సాల్వ్ చేస్తే లైక్ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్లో a sin of omega t is common because we are taking same time, but చేంజ్ అవుతున్న వాళ్ళు ఎవరు? k into x1 డిఫరెంట్ పాత్. ఓకే, నెక్స్ట్ ఈ T/2 డిస్టెన్స్కి T/2 టైంకి రీచ్ కావడానికి డిఫరెంట్ పాత్ ఉంది. దట్ మీన్స్ y2 is equals to a sin of omega t minus k x2. ఓకే, సో వీళ్ళ మధ్యలో పాత్ డిఫరెన్స్ వస్తుందంటే దేర్ ఫోర్ ఫేజ్ డిఫరెన్స్ అవుతుంది. కాబట్టి ఇద్దరికి ఫేజ్ డిఫరెన్స్ కూడా తీసుకున్నాం. ఓకే, మనకి యాంప్లిట్యూడ్ కూడా డిఫరెంట్ ఉండొచ్చు, లైక్ A1 A2 కూడా ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ మనం ఫేజ్ డిఫరెన్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు మనం డిఫైన్ చేసాం ఎస్టర్డే. సో టోటల్ ఈ ఫంక్షన్ మొత్తాన్ని మనం ఫేజ్ అంటాం. సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ఆర్ ప్లస్ కేఎక్స్ ప్లస్ 5 అన్ని మొత్తాన్ని ఫేజ్. ఫేజ్ విల్ డిఫైన్స్ where the wave is have, like which direction it has, which magnitude values carries in the wave అనేది డిస్క్రైబ్ చేస్తుంది ఫేజ్. ఎక్కడ ఉన్నాం, ఎలా ఉన్నాం, ఎలా డైరెక్షన్స్ ఉంది, జీరో ఉన్నామా, మ్యాక్సిమం ఉన్నామా, మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఉన్నామా, మీన్ పొజిషన్లో ఉన్నామా, ఎక్స్ట్రీమ్ పొజిషన్లో ఉన్నామా, పాజిటివ్గా ఉన్నామా, నెగిటివ్గా ఉన్నామా చెప్పే వాళ్ళంతా ఫేజ్. అది ఫేజ్ యొక్క డెఫినేషన్. సో వాటిని రిలేట్ చేస్తే ఇప్పుడు మనం ఓవరాల్గా మనకు ఫేజ్ డిఫరెన్సే కావాలి కాబట్టి వీళ్ళిద్దరిని తీసుకున్నాం. లైక్ ఒమేగా టీ మైనస్ KX1 ప్లస్ 5 and next case omega t minus kx2 plus 5 సో డిఫరెన్స్ కావాలి కదా, కాబట్టి మైనస్ చేద్దాం. మైనస్ చేసి నీకు 5 మైనస్ 5 5 మైనస్ 5 తెలిసిపోతుంది. మైనస్ చేయడం వల్ల వీళ్ళు క్యాన్సిల్ అయిపోతారు. ఓకేనా, కాన్స్టెంట్ కదా, ఇది ప్లస్ అవుతుంది మైనస్ అవుతుంది, సారీ వీళ్ళు కాదు వీళ్ళు క్యాన్సిల్ అవుతారు. ఓకే, ఇప్పుడు వీళ్ళని ఎలిమినేట్ చేస్తున్నాం. దట్ మీన్స్ k ఆఫ్ x2 మైనస్ x1 ఈజ్ ఈక్వల్స్ టు ఫేజ్ డిఫరెన్స్ రాస్తున్నాం, అది ఈక్వల్ తీసుకెళ్తున్నాం అంతే. దట్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా 5 లేదా 5 మైనస్ 5 ఆర్ 5 మైనస్ 5 ఇట్లా రాసినా ఇంకా. దేర్ఫోర్ డెల్టా 5 ఈజ్ ఈక్వల్స్ టు ఫేజ్ డిఫరెన్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు వీఆర్ రిలేటింగ్ టు ద పాత్ డిఫరెన్స్ k ఇంటూ డెల్టా x. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ when you're trying to find the with respect of phase difference of path difference, that should be k into delta x. Again you can easily remember k is product of x, time is product of frequency. సో అలా కంపారిజన్ కూడా చేసుకుంటాం. అగైన్ ఇక్కడ కూడా సేమ్ ఫార్ములానే వస్తుంది. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే డిఫరెంట్ ఫార్ములాస్ వస్తాయి. దట్ డెల్టా 5 ఈజ్ ఈక్వల్స్ టు 2π/λ ఇస్ వన్ ఫార్ములా ఇంటూ డెల్టా x, ఇది ఒక ఫార్ములా. అండ్ నెక్స్ట్ వన్ ఇంకో ఫార్ములా ఏం తీసుకోవచ్చు, డెల్టా 5 ఈజ్ ఈక్వల్స్ టు ω/v ఇంటూ డెల్టా x. సో ఇవన్నీ ఫార్ములాస్ రిలేట్ చేస్తాం. ఇఫ్ ఎనీ కేస్ ద పాత్ డిఫరెన్స్ ఈజ్ సడన్లీ బికమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ డెల్టా x బికమ్స్ కంప్లీట్లీ వేవ్, ఈ పాత్ డిఫరెన్స్ అన్ని ఇలా ట్రావెల్ చేస్తున్నాయి, ఇక్కడికి వచ్చేసరికి వేవ్ అవుతారు, ఇది మళ్ళీ ఇలా డిఫరెంట్గా వెళ్తూ ఇక్కడికి వచ్చేసరికి వేవ్ అవుతుంది. సో కంప్లీట్ వేవ్కి వెళ్తున్నప్పుడు డెల్టా x ఏమవుతుంది అంటే కంప్లీట్గా వేవ్ ట్రావెల్ చేస్తుంది కదా, ఇట్ బికమ్స్ వేవ్ లెంత్. వీళ్ళ మధ్య పాత్ డిఫరెన్స్ ఒక వేవ్ ట్రావెల్ చేస్తే లాంబ్డా ఉంటుంది. సో ఇప్పుడు డెల్టా x తీసుకుంటే మనం తీసుకున్న కండిషన్ ఇఫ్ కంప్లీట్ వేవ్ తీసుకున్న చూడండి, కంప్లీట్ వేవ్ కండిషన్లో డెల్టా x బికమ్ లాంబ్డా, దేర్ ఫోర్ డెల్టా 5 ఈజ్ ఈక్వల్స్ టు, జనరల్గా మనం ఏమనుకుంటాం చెప్పండి, కంప్లీట్ వేవ్ ట్రావెల్ చేస్తే ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉండాలి, 2π రేడియన్స్ ఉండాలి లేదా 360 degrees ఉండాలి, అదే వస్తుంది. దట్ ఈస్ 2π/λ. అండ్ నెక్స్ట్ యూ నో దట్ ఫర్ ఏ కంప్లీట్ వేవ్ ఇట్ ఈస్ ఎ లాంబ్డా. లాంబ్డా విల్ గెట్ క్యాన్సల్, యూ ఆర్ గెటింగ్ ఫర్ ఏ కంప్లీట్ వేవ్ పాత్ డిఫరెన్స్ ఇస్ 2π. కరెక్ట్ వస్తుందా? సో హాఫ్ ఆఫ్ ది వేవ్ ట్రావెల్ చేసినావు, దట్ డెల్టా x బికమ్ λ/2, ఇక్కడికి వస్తున్నాం λ/2, అప్పుడు π/2 ఫేజ్ డిఫరెన్స్, సారీ π ఫేజ్ డిఫరెన్స్ వస్తుంది.
నెక్స్ట్ ఇంకొక λ/4 ట్రావెల్ చేస్తున్నాం, 2π/λ ఇంటూ λ/4. సో Δx సెంటీమీటర్స్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫేజ్ రేడియన్స్లో ఉంటుంది, వేవ్ లెంత్ కూడా సెంటీమీటర్ కానీ మీటర్స్లో ఉంటుంది. వీటిని యూజ్ చేస్తూ సాల్వ్ చేస్తాం పాత్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు. అండ్ నెక్స్ట్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పాత్ డిఫరెన్స్ సేమ్ ఉండి అండ్ నెక్స్ట్ టైం డిఫరెన్స్ ఉన్నది అనుకోండి వేవ్స్, అప్పుడు కూడా రిలేషన్ వస్తుంది. వీ హ్యావ్ ఎ రిలేషన్ బిట్వీన్ ఫేజ్ డిఫరెన్స్ అండ్ టైం. ఫేజ్ డిఫరెన్స్ అండ్ టైం డిఫరెన్స్లో తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఏం తీసుకుంటున్నాం, మనం తీసుకున్న పాత్ ఒకటే, పాత్ సేమ్ ఉంది అంటే మనం తీసుకున్న కండిషన్లో సేమ్ పాత్ తీసుకుంటాం. దట్ మీన్స్ సేమ్ ఎక్స్, సేమ్ పాత్ డిఫరెన్స్ వాల్యూ, పాత్ సేమ్ తీసుకోండి. దేర్ఫోర్ ఇప్పుడు మనం డైరెక్ట్ రాసేస్తున్నాయి సిచ్యువేషన్ అంతా తీయకుండా. అంటే లైక్ ఒమేగా టీ చేంజ్ అవ్వాలి బికాస్ టైంతో వేరీ చేస్తున్నాం. కొన్ని స్లోగా వెళ్తాయి, కొన్ని ఫాస్ట్ వెళ్తాయి, దానివల్ల పాత్ డిఫరెన్స్ వాల్యూస్లో టైం డిఫరెన్స్ వాల్యూస్ తీసుకుంటే సేమ్ పాత్ అనుకుంటున్నాం. అంటే నేను ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి, కొందరు ఫాస్ట్గా వస్తారు, కొందరు స్లోగా వస్తారు. అంటే టైం డిఫరెన్స్ కనిపిస్తుందా? ఎస్. కాబట్టి ఒమేగా T1 మైనస్ K ఇంటూ ఎక్స్ కామన్ ప్లస్ విత్ ఫేజ్ డిఫరెన్స్ వాల్యూ 5 అండ్ నెక్స్ట్ వన్ ఒమేగా T2 మైనస్ K ఇంటూ ఎక్స్ ప్లస్ 8. సో ఫేజ్ డిఫరెన్స్ వల్లనే వాళ్ళు లేట్ అవుతారు, ఫాస్ట్ అవుతారు ఫేజ్ డిఫరెన్స్ వల్ల. సో వీటి డిఫరెన్స్ తీసుకోండి. అగైన్ ∆φ ఈజ్ ఈక్వల్స్ టు కేఎక్స్ క్యాన్సిల్ అవుతారు, డిఫరెన్స్ కాబట్టి మైనస్ చేస్తాం. దట్ మీన్స్ ఒమేగా కామన్ లైక్ T2 మైనస్ T1 ఆర్ T1 మైనస్ T2. దేర్ఫోర్ ఒమేగా ఇంటూ ∆t. సో సేమ్ ప్రొడక్ట్ వాల్యూ ఒమేగా ఈజ్ ఆల్వేస్ మల్టిప్లైడ్ విత్ టైం. ఓకేనా? అలా గుర్తుపెట్టుకుంటాం ఫార్ములాని. అండ్ గివెన్ ఫార్ములాని మోడిఫై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. లైక్ ∆φ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా ఈజ్ నథింగ్ బట్ 2πf into ∆t and ∆φ is equals to 2π by time period t into ∆t. సో ఇవన్నీ మనకి ఫార్ములాసే అవుతాయి. ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తూ ప్రాబ్లమ్స్లోకి వెళ్తాం. గివెన్ క్వశ్చన్ ఎలా ఉంది, ఫ్రీక్వెన్సీలో ఉంది, ఇక్కడ నుంచి సాల్వ్ చేసుకోవాలి. గివెన్ క్వశ్చన్ యాంగులర్ ఫ్రీక్వెన్సీలో ఉంది, రేడియన్ పర్ సెకండ్ ఉంది, ఇక్కడ సాల్వ్ చేసుకోవాలి. గివెన్ క్వశ్చన్ టైం పీరియడ్స్లో ఉంది, సో టైం పీరియడ్స్ వాళ్ళు యూజ్ చేస్తాం. అగైన్ యూ కెన్ ఆల్సో చెక్ ద ఫార్ములా, ఈజ్ ఇస్ కరెక్ట్ ఫర్ ఏ కంప్లీట్ వేవ్. చెక్ చేద్దాం. కంప్లీట్ వేవ్కి టైం డిఫరెన్స్ ఎంత అవుతుంది? ఫర్ ఏ కంప్లీట్ వేవ్ ఇట్ బికమ్స్ అవునా టైం డిఫరెన్స్ ఒక రొటేషన్ చేసామంటే టీ అవుతుంది. కంప్లీట్ ఇక్కడ నుంచి ఇక్కడ రొటేట్ చేస్తున్నాం, ఒక సర్కిల్ కంప్లీట్ చేస్తున్నాం అంటే టైం పీరియడ్ అవుతుంది. దేర్ఫోర్ ఇఫ్ ఏ కంప్లీట్ రొటేషన్ ఆర్ కంప్లీట్ వేవ్ therefore ∆φ is become 2π by t is a time period value into ∆t is become t cancel, again you are getting same. For a complete wave ∆t value t తీసుకుంటున్నాం. ఇన్ పార్టికల్ వెలాసిటీ అండ్ వేవ్ వెలాసిటీ ఇప్పటిదాకా చెప్తున్నది అదే. మనం ప్రతిసారి వాళ్ళు క్లియర్గా క్వశ్చన్లో చెప్తారు వేవ్ వెలాసిటీ లేదా వేవ్ స్పీడ్ అడుగుతున్నారంటే λ ఇంటూ ఎఫ్తో ఎక్స్ప్రెస్ చేయాలి, లేదా డిఫరెంట్ ఫార్ములాస్ ఒమేగా బై కే అవన్నీ వస్తాయి. కానీ పార్టికల్ వెలాసిటీస్ డిఫరెంట్. మనం ఎస్టర్డే డిస్కస్ చేసాం, వేవ్ని ఇలా ప్రాపగేట్ చేస్తుంటే ఆ వేవ్లో ఉన్న ప్రతి పార్టికల్ దగ్గర డిఫరెంట్ వెలాసిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వేవ్ అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత టైం పడుతుంది లేదా ఎంత స్పీడ్ వస్తుంది, దట్ ఈస్ వేవ్ స్పీడ్. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి, మనం ఇప్పుడు జనరల్గా చదువుతున్న సైన్స్లో లైట్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రాన్స్ఫర్ వేవ్. మనం ఎస్టర్డే డిస్కస్ చేసాం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆల్ ఆర్ ట్రాన్స్ఫర్ వేవ్స్. ఆ ట్రాన్స్ఫర్ వేవ్స్ ఎలా వస్తున్నాయి అంటే ప్లేన్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో ట్రావెల్ చేస్తూ వస్తాయి. లైట్ కూడా అలాగే వస్తుంది మన దగ్గర. ఫోన్కి వచ్చే సిగ్నల్ కూడా ఆ రేడియేషన్ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ వస్తాయి. దట్స్ వై దే ఆర్ పెనట్రేటింగ్ మచ్ మోర్ కంపేర్డ్ టు ద లాంగిట్యూడైనల్ వేవ్స్. లాంగిట్యూడైనల్ వేవ్స్ అంత కంప్రెషన్ ఉండదు, ఇలా ఉంటాయి కదా వేవ్స్, అవి పెనట్రేట్ అవుతాయి, డిఫరెంట్ మీడియమ్స్ వస్తాయి. మన రూమ్లో ఉన్న కానీ సిగ్నల్ ఎందుకు వస్తుంది, మన రూమ్లో ఉన్న లేదా ఒక చిన్న కొంత డీప్ హోల్స్లోకి వెళ్ళినా కానీ సిగ్నల్స్ వస్తాయి. బికాస్ దే డోంట్ నీడ్ రిక్వైర్డ్ మీడియం, దే ఆర్ వీ కెన్ కాల్ ఇస్ నాన్ మెకానికల్ వేవ్స్. మీడియం లేకుండా కానీ ట్రావెల్ చేస్తాయి. సో అలాంటి వేవ్స్ రిలేట్ చేసినప్పుడు వాటి స్పీడ్ని క్యాలిక్యులేట్ చేసేదాన్ని వేవ్ స్పీడ్ అంటాం. సో ఆ స్పీడ్ వాల్యూస్ జనరల్గా లైట్ తీసుకుంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ లేదా 3 lakh కిలోమీటర్స్ పర్ సెకండ్. ఒక సెకండ్కి లైట్ స్పీడ్ 3 lakh కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. జస్ట్ ఇమాజిన్ 3 lakh కిలోమీటర్స్ అంటే అంత స్పీడ్తో ట్రావెల్ చేసిన లైట్ కూడా సన్ నుంచి మన దగ్గర డిస్టెన్స్ అప్రాక్సిమేట్గా 150 million కిలోమీటర్స్. ఆ డిస్టెన్స్ వస్తుందంటే ఆటోమేటిక్గా అంటే అంత డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ మన ఎర్త్ సర్ఫేస్ మీద పడడానికి 8 minutes పడుతుంది, అరౌండ్గా 8 minutes. అంత స్పీడ్తో ట్రావెల్ చేస్తూ సన్ నుంచి ఇక్కడ వరకు ఆ రేజ్ మన ఎర్త్ సర్ఫేస్ని రీచ్ కావడానికి
8 minutes టైం పడుతుంది అంత స్పీడ్లో ఉన్నా కానీ. సో అక్కడ మనం వాడే లాంగ్వేజ్ ఏంటంటే వేవ్ స్పీడ్. ఇట్ ఈస్ నాట్ ఏ పార్టికల్. కంప్లీట్గా వేవ్ ఎంత ఫాస్ట్గా వస్తుందని క్యాలిక్యులేట్ చేసేది వేవ్ యొక్క స్పీడ్ అని చెప్తాం. కానీ పార్టికల్ డిఫరెన్స్ ఎలా చెప్తాం? ఎందుకు పార్టికల్ డిఫరెన్స్ అవసరం అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోప్ తీసుకొని ఇలా వేవ్స్ జనరేట్ చేస్తున్నాం. వేవ్ జనరేట్ చేసినప్పుడు పార్టికల్ ఏమవుతుందంటే ఇండివిజువల్గా ప్రతి పార్టికల్ డిఫరెంట్ వెలాసిటీస్తో ఉంటుంది ప్రతి దగ్గర. ఇక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ వెలాసిటీ 0, అందుకే హైయెస్ట్ డిస్ప్లేస్మెంట్ వెళ్ళి ఉంటుంది పార్టికల్. అండ్ నెక్స్ట్ మూమెంట్కి వచ్చిన సరే పార్టికల్ టువర్డ్స్ మీన్ పొజిషన్ సైడ్ రావాలని ట్రై చేస్తుంటాయి. ఎవ్రీ పార్టికల్ డిఫరెంట్ వెలాసిటీస్. the mass is never transferred, that energy will be transferred. First definition ade. Waves will be transferred the energy. Waves will be change the momentum. ఇక్కడ ఉన్న పార్టికల్ అక్కడికి వెళ్తుందా? నో. ఇక్కడ ఉన్న పార్టికల్ ఇంకో పార్టికల్కి ఎనర్జీ ఇస్తుంది, ఇంకో పార్టికల్కి ఎనర్జీ ఇస్తుంది, ఇంకో పార్టికల్కి ఎనర్జీ ఇస్తుంది. అంటే మొమెంటమ్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. నా దగ్గర ఉన్న వెలాసిటీని ఇంకొకరికి ఇస్తుంది. సో ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతూ ఇట్లా వేవ్ ఫ్యాక్టర్స్లో వస్తాయి. అది ఆ ఇండివిజువల్ పార్టికల్స్ రిలేట్ చేసినప్పుడు ఎస్టర్డే వి ప్రూవ్డ్ for suppose we are taking displacement equation y equal to a sin of omega t minus kx ఈక్వేషన్ డిఫరెన్షియేట్ చేసి we got particle velocity formula. ఒకసారి టైంతో డిఫరెన్షియేట్ చేసి ఉంటాం లైక్ a into omega cos of omega t minus kx. సో ఈ టాపిక్ని మనం కంప్లీట్గా పార్టికల్ వెలాసిటీ రిలేట్ చేసుకోవాలి. అంటే ఎవ్రీ సెకండ్ దగ్గర ఎవ్రీ పొజిషన్ దగ్గర పార్టికల్ వెలాసిటీస్ చేంజ్ అవుతాయి. క్లియర్? అందుకే మనం ఒక ఫార్ములా కూడా రాస్తాం. ఇంకా ఇలా కాస్ట్లో కాకుండా ఒమేగా ఇంటూ √(a² - x²) అక్కడ కూడా సాల్వ్ చేసుకోవచ్చు ప్రతి దగ్గర. అండ్ ఇప్పుడు మనకు రిలేషన్ కావాలి, వీళ్ళ మధ్యలో ఏదైనా రిలేషన్ ఉందా? ఓవరాల్గా వేవ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే మొత్తాన్ని మనం సింపుల్గా వేవ్ స్పీడ్ అంటాం. ఆ వేవ్ స్పీడ్ వేరియేషన్స్ ఏమైనా వస్తున్నాయి అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వేవ్ స్పీడ్ కావాలంటే ఫస్ట్ మనం దీన్ని టైంతో డిఫరెంట్ చేసేస్తే పార్టికల్ వెలాసిటీ వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్, ఒకవేళ నేను డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ద ఎక్స్తో చేస్తున్నా ఈక్వేషన్ని. Now I am doing differentiation with respect to the x. ఇంతకుముందు టైం కాబట్టి dy/dt is a velocity. బట్ ఇది వెలాసిటీయా? అవునవుతుంది. వెలాసిటీ అవుతుందా? కాదు. ఎప్పుడైనా టైం లేదు కదా. వీఆర్ డూయింగ్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ద ఎక్స్. మనకి ఇక్కడ టీతో పాటు ఎక్స్ కూడా ఉంది కాబట్టి తీసుకుంటున్నాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు a into d/dt of sin omega t minus kx. దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. That means a as it is sin differentiation cos omega t minus kx. అండ్ ఇంతకుముందు ఏమో టైంతో చేసాం కాబట్టి ఒమేగా టీకి డిఫరెన్షియేట్ అయింది అగైన్ ఫంక్షన్లో. ఇప్పుడు ఎవరికి అవుతారు? కేఎక్స్కి అవుతుంది. కాబట్టి మైనస్ కే ఇంటూ dx/dx క్యాన్సిల్ అవుతుంది. dx క్యాన్సిల్ అయితే రిమైన్స్ ఓన్లీ -k ఉంటుంది. దేర్ ఫోర్ దిస్ ఈజ్ అ ఫైనల్ ఈక్వేషన్. -a ఫస్ట్ కే రాద్దాం. -k a cos omega t minus kx. సో ఇది మనకి dy/dx చూడండి. ఈ ఫార్ములాని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే విచ్ ఈజ్ అ స్లోప్ ఆఫ్ గ్రాఫ్. గుర్తొస్తుందా? స్లోప్ ఆఫ్ గ్రాఫ్ ఈజ్ నథింగ్ బట్ y2 - y1/x2 - x1 లేదా వర్టికల్ కాంపోనెంట్ బై హారిజంటల్ కాంపోనెంట్. గ్రాఫ్ తీసుకున్నప్పుడు గ్రాఫ్ రిలేటెడ్ చెప్పవచ్చు. స్లోప్ ఆఫ్ గ్రాఫ్ ఇలాగే ఉంటుంది. కానీ a cos omega tని ఇక్కడ కంపేర్ చేస్తున్నాం. వి నో ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ a cos omega t రాస్తున్నా. ఏం రాసుకోవచ్చు? a cos omega t minus kx is equals to omega t. ఓకేనా? ఒమేగా ఇటు వెళ్ళిపోతుంది. అంటే ఏమవుతుంది? వెలాసిటీ ఆఫ్ పార్టికల్ బై ఒమేగా. ఎందుకంటే ఇది సబ్స్టిట్యూట్ చేయడం కోసం, దీన్ని రీప్లేస్ చేయడం కోసం అంతే. మనకి రిలేషన్ కావాలి కదా, ఎవరికి? పార్టికల్కి వేవ్ వెలాసిటీకి రిలేషన్ కావాలి కాబట్టి వస్తుంది. Therefore a cos omega t minus kx is equals to vb/omega అయితే that means dy/dx is equals to k as it is a cos omega t minus kx value రిలేట్ చేస్తే velocity of particle by omega. ఇప్పుడు మనకు రిలేషన్ వచ్చింది అండి. ఇప్పుడు మనకి మైనస్ కూడా ఉంది, మైనస్ కూడా తీసుకోవాలి. సారీ, ఈ రిలేషన్ యూజ్ చేస్తుంటే మనకు పార్టికల్ వెలాసిటీ రిలేషన్ వస్తుంది. వేవ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు వినో omega/k. వేవ్ వెలాసిటీ పార్టికల్ వేవ్ వెలాసిటీ ఫార్ములా omega/k లేదా k ఈజ్ ఈక్వల్స్ టు omega/v అని రాస్తాం. సో w అని ఎందుకు రాస్తున్నాం అంటే ఇక్కడ v ఆల్రెడీ పార్టికల్ అని వచ్చింది, డిఫరెన్స్ కోసం రాసాం. జనరల్గా vతోనే ఎక్స్ప్రెస్ చేస్తాం. v ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఎఫ్, v ఈక్వల్ టు v/k. ఎన్ని చాలా ఫార్ములాస్ వస్తూనే ఉంటాయి, బట్ మనం ఇక్కడ కన్వీనియంట్గా వాడుకుంటున్నాం omega/k. దేర్ఫోర్ dy/dx ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ఇంటూ k/omega రివర్స్ రాస్తున్నాం, అంటే వెలాసిటీ ఆఫ్ వేవ్. గాట్ ఇట్? సో omega/k అంటే వెలాసిటీ ఆఫ్ వేవ్, బట్ k/omega ఉంది కదా,
కాబట్టి డినామినేటర్స్లో రాస్తున్నాం. ఇప్పుడు రిలేషన్ కనిపిస్తుంది. దేర్ఫోర్ వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ dy by dx into wave velocity. This is actual relation between particle velocity and wave velocity. That minus dy by dx relates the slope of graph, negative slope of graph. Minus వచ్చింది కదా, సో దాన్ని మనం నెగిటివ్ స్లోప్ అంటాం. మైనస్ dy by dx means that it is నెగిటివ్ స్లోప్ ఆఫ్ గ్రాఫ్. ఒకవేళ గ్రాఫ్ ఇస్తూ లేదా స్లోప్ ఇస్తూ సాల్వ్ చేయమని అంటే మనం వేవ్ వెలాసిటీకి పార్టికల్ వెలాసిటీకి సాల్వ్ చేస్తాం. కంపల్సరీ చెప్పాలి dy by dx ఎంత ఉందో స్లోప్ అనేది చెప్పాలి. -1 -2 -3 తెలిస్తే వాటిని రిలేట్ చేస్తూ కంపేర్ చేస్తే వేవ్ వెలాసిటీకి పార్టికల్ వెలాసిటీ. ఇది కూడా ఇంపార్టెంట్ రిలేషన్. డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగినవి ఉన్నాయి దీని మీద, చిన్న చిన్న రిలేషన్స్ కానీ క్వశ్చన్స్ అడుగుతారు. డెరివేషన్ పెద్దగా అవసరం లేదు, బట్ ఈ రిలేషన్ అవసరం. ఈ రిలేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇలాంటి చిన్న డెరివేషన్ నుంచి వస్తుంది. వెలాసిటీస్ పొజిషన్స్ వల్ల ఎనర్జీస్ కూడా వస్తాయి, అవి కూడా సాల్వ్ చేద్దాం. జనరల్గా పార్టికల్ యొక్క డిస్ప్లేస్మెంట్స్ అవన్నీ తెలిస్తే వాటిని రిలేట్ చేసుకోవచ్చు. a sin of omega t minus kx ఫార్ములా, అండ్ we know velocity of particle is equals to a omega cos of omega t minus kx. ఇది బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి. బట్ మ్యాక్సిమం మినిమం దగ్గర యాంప్లిట్యూడ్ 0 అవ్వడం, వెలాసిటీ ఆఫ్ పార్టికల్ 0 అవ్వడం, మినిమం అవ్వడం, మ్యాక్సిమం అవ్వడం జరుగుతుంది. అంటే మనం మ్యాక్సిమం కండిషన్ తీసుకొని పార్టికల్ యొక్క ఎనర్జీ రాద్దాం. We know a omega is the particle maximum velocity. So you know velocity, you can find energy. Etla? By taking of kinetic energy. Kinetic energy of particle తీసుకుంటే, therefore kinetic energy is equals to, which is of m v square. But v square particles లో particle velocity maximum కేసులో వేస్తున్నా, బట్ మాస్ను కన్సిడర్ చేయం మనం, ఇక్కడ డెన్సిటీని కన్సిడర్ చేస్తాం. బికాజ్ స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ వైబ్రేట్ అవుతుంది. వైబ్రేట్ అయినప్పుడు స్ట్రింగ్ యొక్క డెన్సిటీ కావాలి. అందుకే మనం మాస్ని రిలేట్ చేసేటప్పుడు సాల్వ్ లైక్ రో ఈజ్ ఈక్వల్స్ టు m by v. సో ఎంని రీప్లేస్ చేస్తాం అంతే. డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ రాయాలి, నెక్స్ట్ రాస్తా. బట్ జనరల్గా డెన్సిటీ అని తీసుకుందాం. కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ అనుకోండి. కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే డెన్సిటీ రిలేట్ చేస్తున్నాం. దేర్ఫోర్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ రో ఇంటూ వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ఈజ్ నథింగ్ బట్ a omega హోల్ స్క్వేర్, అంటే a స్క్వేర్ omega square. This is actually energy of particle. కైనెటిక్ ఎనర్జీ వచ్చిందంటే అయిపోయాయి. సో మనకి ఎప్పుడైనా సరే టోటల్ ఎనర్జీ ఒకటే ఉంటుంది. టోటల్ ఎనర్జీ ఒకటే ఉంటుందని చెప్పాను మీకు ఎస్టర్డే. టోటల్ ఎనర్జీ ఇస్ నెవర్ చేంజ్, ఎప్పుడైనా కాన్స్టెంట్. ఇది కూడా మనకు మ్యాక్సిమం ఎనర్జీ అండి. కైనెటిక్ ఎనర్జీ ఎక్కడ సాల్వ్ చేస్తున్నాం? మ్యాక్సిమం కేసులో. అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఉందా ఇక్కడ? అసలు లేదు. పార్టికల్ పొటెన్షియల్ ఎనర్జీ 0. ఇది మ్యాక్స్ అవుతుందంటే ఇంకొకరు 0 అవుతారు. ఎవరు? పొటెన్షియల్ ఎనర్జీ. సో మనకి టోటల్ ఎనర్జీ వచ్చినట్టే. టోటల్ ఎనర్జీ ఫార్ములా ఈజ్ నథింగ్ బట్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. వీళ్ళు మ్యాక్స్ అయితే వీళ్ళు మినిమం వాళ్ళు 0 అయిపోతారు. అంటే దట్ మీన్స్ టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ, అంటే ఎనర్జీ. ఓన్లీ పర్టికులర్ కైనెటిక్ ఎనర్జీ కాదు. ఈ ఫార్ములా రిలేట్ చేస్తే రో తెలియాలి, a స్క్వేర్ తెలుస్తాం. అంటే a స్క్వేర్ అంటే యాంప్లిట్యూడ్ నాట్ ఏరియా, ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ. సో వీటిని యూజ్ చేస్తూ ఎంటైర్ వాల్యూమ్లో మనం ఒకవేళ సాల్వ్ చేస్తే, ఎంటైర్ వాల్యూమ్ ఇప్పుడు నీకు వాల్యూమ్ ఇన్వాల్వ్ అవుతుంది. ఎంటైర్ వాల్యూమ్లో చేద్దాం, ఎలా వస్తుందో ఎనర్జీస్ చూద్దాం. ఎంటైర్ వాల్యూమ్లో చేస్తున్నాం కాబట్టి దట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు, ఐఎమ్ గోయింగ్ టు రైట్ లైక్ కైనెటిక్ ఎనర్జీ ఇంటూ డెల్టా వి అని రాస్తున్నాం. డెల్టా వి అంటే కంప్లీట్ వాల్యూమ్లో ఎంత జరుగుతుందనే డిఫరెన్స్ కోసం. బట్ డెల్టా విని డిఫైన్ చేసుకుందాం. దట్ చేంజ్ ఇన్ వాల్యూమ్ డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు యూజువల్గా ఏరియా ఇంటూ లెంత్ అని రాస్తాం. అంతేనా? వాల్యూమ్ ఫార్ములా ఏరియా ఇంటూ లెంత్. ఏరియా అంటే ఆల్రెడీ ఏని యాంప్లిట్యూడ్తో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కాబట్టి ఎస్ అని రాసుకోం. ఎస్ ఇస్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది పార్టికల్. అండ్ ఇక్కడ లెంత్ ఫ్యాక్టర్స్ని మనం డెల్టా ఎక్స్ తీసుకుంటాం బికాజ్ ఇట్ ఈస్ ఎ డెల్టా వి. ఏరియా ఇంటూ లెంత్ ఈజ్ బికమ్ వాల్యూమ్. ఓకే, సో అది ఫర్దర్గా అవసరం, మనం అందుకోసమే చేస్తున్నాం. సో ఈ ఎనర్జీని మనం యూజ్ చేస్తూ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. దేర్ ఫోర్ యూ గాట్ ఎనర్జీ ఈ ఈజ్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ వాల్యూస్ లైక్ ఆఫ్ రో a square omega square into delta v. Delta v is nothing but surface area into delta x. So this is actual energy for entire volume. Entire volume లో చేస్తే ఇలా ఉంటుంది. ఇది పర్ యూనిట్ వాల్యూమ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఎనర్జీ తెలిస్తే వీ కెన్ ఫైండ్ పవర్. పవర్ డెఫినేషన్ ఆర్ ఫార్ములా వర్క్ బై టైమ్ ఆర్ ఎనర్జీ బై టైమ్. సో ఇక్కడ రిలేట్ చేద్దాం. దట్ ఎనర్జీ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ బై టైమ్ వీఆర్ టేకింగ్ లైక్ డెల్టా టీ. So that means energy is this much of energy of rho a square omega square surface area into delta x by
డెల్టా టీ ఇక్కడ రాసుకున్నాం డిఫరెన్స్ అవుతుంది కాబట్టి. సో డెల్టా ఎక్స్ బై డెల్టా టీ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ, దట్ ఈస్ ఆఫ్ రో ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ సర్ఫేస్ ఏరియా ఇంటూ వెలాసిటీ. ఓకే, దిస్ ఈజ్ పవర్ ఆఫ్ ఎ వేవ్. We have to use the units value watts. And next to definition important ఇది intensity. సో వేవ్కి ఎవ్రీ వేవ్ హ్యాస్ ఇంటెన్సిటీ, ఆ ఇంటెన్సిటీ వాల్యూస్ చేంజెస్ అవుతుంటాయి. వాటిని ఎలా తీసుకుంటాం? సో ఇంటెన్సిటీని మనం సింపుల్గా డిఫైన్ చేయడం ఏంటంటే పవర్ ఆక్యుపైడ్ బై యూనిట్ ఏరియా. మనం చిన్న ఉన్నప్పటి నుంచి దీన్ని చేస్తూనే ఉంటాం. పవర్ ఇక్కడ మనకు తెలియదు కానీ జనరల్గా చేస్తాం. ఎలా ఒక పేపర్ మనం బర్న్ చేయాలి, యూ హ్యావ్ ఏ మ్యాగ్నిఫైయర్, ఒక లెన్స్ ఉంది మ్యాగ్నిఫైయర్ లెన్స్. సో దాని పేపర్ దగ్గరికి దూరం ఫోకస్ చేయడం అంటే నువ్వేం చేసినావు, అంతా లైట్ మొత్తాన్ని ఒక దగ్గరికి కన్వర్ట్ చేసింటావు అంటే ఇంటెన్సిటీ ఈస్ గోయింగ్ టు బి ఇంక్రీజ్. లైట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ హీట్ ఎనర్జీ. లైట్ ఎందుకు వస్తుంది మనకి? సన్లైట్ అంత దూరం నుంచి ఇక్కడ ఎందుకు వస్తుంది? అక్కడ పెద్దగా బర్నింగ్ జరిగిపోతుంది, న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది సన్ దగ్గర. ఆ ఫ్యూజన్ జరుగుతూ ఆ ఎక్స్ప్లోజన్ ఆఫ్ ఎనర్జీ, ఆ హీట్ ఎనర్జీ లైట్ ఎనర్జీగా ట్రావెల్ చేస్తుంది. సో మ్యాగ్నిఫైర్ని ప్లేస్ చేస్తూ ఇలా ఫోకస్ చేస్తాం, హైయెస్ట్ ఫోకస్ చేస్తాం. ఒక 1 minute ఉంచండి పేపర్ స్టార్ట్ అవుతుంది బర్నింగ్, బికాస్ ఆ టోటల్ లైట్ ఎనర్జీ ఈస్ కన్వర్టింగ్ టు ద హీట్ ఎనర్జీ. అంటే ఏం చేసావు? యూ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఇంటెన్సిటీ. హౌ యూ ఇంక్రీజ్ ఇంటెన్సిటీ? బై కంప్రెసింగ్ ఆఫ్ ఏరియా. అంతేనా? మ్యాగ్నిఫైర్ ఫోకస్ చేశారు ఎప్పుడైనా? ఇంటికన్నప్పుడు ఇలా మిర్రర్ పట్టుకొని ఆడుకున్నారా? వాళ్ళ మీద ఫోకస్ చేయడం. ఏం చేస్తాం? మనం వచ్చిన లైట్ని రిఫ్లెక్ట్ చేస్తాం. అట్లా మ్యాగ్నిఫైర్ తీసుకుంటే ఏం చేస్తుంది? మ్యాగ్నిఫైర్ విల్ కన్వర్ట్స్ ద లైట్. సో లైట్ మొత్తాన్ని ఒక దగ్గర తీసేసుకొస్తుంది, అంటే ఇంటెన్సిటీని ఇంక్రీజ్ చేస్తుంది బై డిక్రీజింగ్ ఆఫ్ ఏరియా. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే మనకు ఫర్దర్ కూడా వస్తుంది రే ఆప్టిక్స్లో. బట్ ఇంటెన్సిటీని ఎలా డిఫైన్ చేస్తామంటే దట్ ఇంటెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ పవర్ ఆక్యుపైడ్ పర్ యూనిట్ ఏరియా అని చెప్తాం. ఎంత ఏరియా తక్కువ ఉంటే నీకు ఇంటెన్సిటీ అంత ఇంక్రీజ్ అవుతుంది. ఏరియా ఎక్కువ అయిపోయింది అనుకోండి ఇంటెన్సిటీ డిఫరెంట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనకు బయటికి వెళ్తే సమ్మర్ లేదా సన్లైట్ ఒకలాగా అనిపిస్తుంది. అదే హాట్ సమ్మర్ డేస్లో వెళ్ళండి అదిరిపోతుంది. ఎందుకు? మనకి ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఈజ్ ఇంక్రీజ్డ్. ఇంటెన్సిటీ పెరిగిపోయిందా మన మీద? సో కొద్దిసేపు బయటికి వెళ్తేనే మనం హాట్నెస్ ఫీల్ అవుతాం, చెమటలుగా వస్తున్నాయి. ఎందుకంటే ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ చేంజెస్ అవుతుంది. దట్ ఈస్ పవర్ బై ఏరియా. సో ఏరియా చేంజ్ అవ్వడం వల్ల ఇంటెన్సిటీ చేంజ్ అవుతుంది. పవర్ అంటే మనకు వచ్చే ఎనర్జీయే కదా పవర్ అంటే, వర్క్ బై టైం లేదా ఎనర్జీ బై టైం అంటే ఆ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. సో వాటిని బేస్ చేసుకొని మనం ఇంటెన్సిటీ యొక్క ఎగ్జాంపుల్స్ చేస్తాం. ఎక్కడ రాకుని ఉంటుంది ఫిజిక్స్లో, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. దట్ ఇంటెన్సిటీ స్టార్ట్స్ ఫ్రమ్ ఇయర్. అండ్ ఇక్కడ నుంచి వీటిని గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ అ న్యూ ఫిజికల్ క్వాంటిటీ. ఇమీడియట్లీ వీ షుడ్ థింక్ అబౌట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ ఫిజికల్ వాల్యూ. దట్ ఈస్ వాట్ పర్ మీటర్ స్క్వేర్. దిస్ ఈజ్ ఇంటెన్సిటీ ఫార్ములా చూడండి. అండ్ గివెన్ ఇంటెన్సిటీ ఫార్ములా ఇక్కడ ఎందుకు అవసరం అవుతుంది అనేది చూద్దాం, క్లియర్గా చూద్దాం. సో ఇంటెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ పవర్ బై ఏరియా, ఆర్ వీ కెన్ సబ్స్టిట్యూట్ ద గివెన్ వాల్యూస్. పవర్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ రో ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఏరియా బై ఏరియాని మనం ఎస్తో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కాబట్టి ఎస్ తీసుకుందాం, ఎస్ఎస్ క్యాన్సిల్ అవుతుంది. దేర్ ఫోర్ ఆఫ్ రో ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఫర్ ఎ గివెన్ వేవ్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా. ఫర్ ఎ గివెన్ వేవ్ మనం ఒక వేవ్ తీసుకుంటాం, సర్ఫేస్ ఏరియా మీద ఇండిపెండెంట్. మరి ఎవరి మీద డిపెండ్ అవ్వాలి అంటే డెన్సిటీ ఆఫ్ వేవ్. ఒకవేళ కాన్స్టెంట్ పోయింది, ఒమేగా యాంగులర్ ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్ అనుకుందాం పోయింది. వేవ్ స్పీడ్ లైక్ లైట్ స్పీడ్ కాన్స్టెంటే కదా, 3 × 10⁸ పోయింది. అంటే ఇఫ్ యూ కెన్ చేంజ్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ వేవ్, దేర్ ఫార్ ఇంటెన్సిటీ ఈజ్ ఆల్సో చేంజెస్. దట్ మీన్స్ the intensity and amplitude relation, this is very important relation. I is directly proportional to a square. చాలా ప్రాబ్లమ్స్ అన్నీ మనకు ఈ ఫార్ములా రిలేటెడ్ ఉంటాయి. ఇంటెన్సిటీ వాల్యూ యాంప్లిట్యూడ్కి స్క్వేర్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆర్ ఎల్స్ వీ కెన్ రైట్ ఏ ఈజ్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √i. ఇలా రాసిన కరెక్టేనా ఫార్ములా? స్క్వేర్ రూట్ వస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. లెసన్లో వస్తూనే ఉంటుంది, వర్డ్ని మనం యూజ్ చేస్తాం. ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఈజ్ నథింగ్ బట్ ఎవ్రీ టైమ్ ద వేవ్స్ ఆర్ పార్టికల్స్ని లేదా డిస్ప్లేస్మెంట్ని వెలాసిటీని యాడ్ చేసుకుంటాం మనం. డిఫరెంట్ వెలాసిటీస్ ఉన్నాయి. ఐ హ్యావ్ y1 వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్, y2 డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్. ఏం చేయాలి? నేను ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా, మీరు అక్కడ నుంచి మాట్లాడుతారు. సో మనం మాట్లాడే సౌండ్ అనేది మిస్ మ్యాచ్, అంటే సమ్ రిస్ట్రిక్షన్స్ ఫామ్ అవ్వచ్చు. మీ సౌండ్ నాకు వినిపించకపోవచ్చు, నా సౌండ్ మీకు వినిపించకపోవచ్చు. అంటే డిఫరెంట్ సౌండ్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళ ఇంటెన్సిటీని లేదా యాంప్లిట్యూడ్ని కంపేర్ చేస్తాం, అది వెరీ ఇంపార్టెంట్. సో అలా చేయాలంటే ఇచ్చిన డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ని యాడ్ చేసుకోవాలి.
సో ఫర్ ఎగ్జాంపుల్ y1 అనే ఒక డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ a1 sin of omega t minus kx ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ phi1 అనుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ y2 ఈజ్ నథింగ్ బట్ a2 sin of omega t minus kx ప్లస్ phi2. ఈవెన్ ప్లస్ కూడా ఉండొచ్చు ఇక్కడ మధ్యలో, ఇక్కడ ప్లస్ అయినా ఉండొచ్చు, పర్లేదు ఇంకా ఎలా తీసుకున్నా ఇంకా. సో మనం వీటిని రిలేట్ చేస్తూ గివెన్ ఈక్వేషన్స్లో డిఫరెంట్ యాంప్లిట్యూడ్స్ ఉన్నాయి. నేను ఇక్కడ నుంచి లౌడ్గా మాట్లాడుతున్నాను, మీరు చిన్న గుసగుసలు ఆడవచ్చు, అవునా? డిఫరెంట్ సౌండ్స్ వస్తుందా? సో ఆ సౌండ్ ఇక్కడ వరకు వస్తుందా రాదా, డిఫరెన్స్ మనం వీళ్ళని యాడ్ చేసుకుంటే తెలుస్తుంది. వీళ్ళిద్దరు యొక్క రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఎలా వస్తుందో తెలుస్తుంది. అంటే అకార్డింగ్ టు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం, అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ we can add up them like total resultant intensity or amplitude, displacement equation is y1 plus y2 plus and so on. ఎన్ని వేవ్స్ ఉంటే అన్ని యాడ్ చేస్తాం. వీళ్ళని మైనస్ చేయాలన్నా ప్లస్ చేయాలనేది ఫేజ్ డిఫరెన్స్ చెప్తుంది. నేను ఇక్కడ నుంచి మాట్లాడతా, మీరు అక్కడ నుంచి మాట్లాడతారు. దట్ ఫేజ్ డిఫైన్స్. ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది మన ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో కాబట్టి పై రేడియంట్స్. నేను ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా, మీరు కూడా పక్కలో వచ్చి ఇక్కడ నుంచి ఇద్దరం ఒకటే సౌండ్లో మాట్లాడుతున్నాం. ఎవరు సౌండ్ వినలేరు, ఇద్దరు ఒకటే ఫ్రీక్వెన్సీ అయ్యి మ్యాచ్ అయిపోయి ముందుకు వెళ్తారు. అప్పుడు మనకి ఫేజ్ చేంజ్ అవుతుంది, సేమ్ డైరెక్షన్ అవుతుంది, 0 degrees. సో అట్లా ప్రతి దగ్గర మనం వేవ్ యొక్క డిస్ప్లేస్మెంట్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇప్పుడు మనం 2 ఈక్వేషన్స్ కంపేర్ చేస్తున్నాం కాబట్టి లైక్ a1 sin of omega t minus kx plus phi1 plus a2 sin of omega t minus kx plus phi2. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద రిజల్టెంట్ వేవ్ యాంప్లిట్యూడ్? Is this a1? Is this a2? చెప్పలేము మనం. ఎందుకు? నేను ఒక యాంప్లిట్యూడ్తో మాట్లాడుతున్నా, మీరు ఒక యాంప్లిట్యూడ్తో మాట్లాడుతున్నా, డిఫరెంట్ యాంప్లిట్యూడ్స్ ఉన్నాయి. వాళ్ళని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? మళ్ళీ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ కావాలంటే ఒక క్లాస్లో చెప్పిన యాంప్లిట్యూడ్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు యాంప్లిట్యూడ్ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ, దాని ప్రాపర్ డైరెక్షన్లో ఉంటాయి. ఆ డైరెక్షన్లో ఉన్న యాంప్లిట్యూడ్స్ ఇలా వెళ్తే చేయండి. సింపుల్, మనం సేమ్ డైరెక్షన్లో లేదా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఒక వేవ్ ఇలా స్టార్ట్ అయింది అనుకుందాం మీకు డిఫరెన్స్ కోసం. y1 is equals to a1 sin omega 1 t plus factors. అండ్ ఇంకొకటి కూడా సైనే కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, డిఫరెంట్ యాంప్లిట్యూడ్ కదా, ఇంకోటి ఇలా వెళ్ళిపోవచ్చేమో. కనిపిస్తుందా డిఫరెన్స్? డిఫరెంట్ ఎలా వస్తుంది? యాంప్లిట్యూడ్స్ వల్ల డిఫరెన్స్ వచ్చింది. చూడండి, ప్రతి దగ్గర సేమ్ మీట్ అవుతారు. అందుకే ఒకవేళ సేమ్ మీట్ అయితే ఫేజ్ డిఫరెన్స్ 0 అయిపోతారు, డిఫరెంట్గా మీట్ అయితే ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, మీకు జనరల్ ఎగ్జాంపుల్ కోసం డిఫరెంట్ యాంప్లిట్యూడ్స్ వస్తున్నాయి. మళ్ళీ ఇద్దరు యాంప్లిట్యూడ్స్ వల్ల వచ్చే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఎంత? వాట్ ఈస్ ద రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అంటే ఇఫ్ యు నో ద ఫేజ్ డిఫరెన్స్ వాల్యూ, అప్పుడు మనం రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ కోసం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. లైక్ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ వాల్యూ AR is equals to under root of a1 square parallelogram ఫార్ములా a2 square plus 2 a1 a2 cos theta. అంటే ఇక్కడ డెల్టా ఫై అని అర్థం. ఓకేనా? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా యాంప్లిట్యూడ్ సాల్వ్ చేయమన్నప్పుడు ఇచ్చినప్పుడు 2 డిఫరెంట్ ఈక్వేషన్స్ ఇస్తారు వాళ్ళు, ఒకటి ఇలా ఇస్తారు, ఇంకోటి ఇలా ఇస్తారు. ఒకవేళ సైన్ కాస్ట్లో ఇవ్వచ్చు. సైన్ కాస్ట్లో ఇచ్చినప్పుడు ఇంకా ఫేజ్ అవసరమే లేదు, నీకు డైరెక్ట్గా π/2 ఫేజ్ డిఫరెన్స్. ఇది సైన్ ఇచ్చారు, a2 కాస్ అన్నారు, a2 కాస్ సైన్ అంటే సైన్కి కాస్కి ఫేజ్ డిఫరెన్స్ ఎంత? π/2. మనం ఎస్టర్డే డిస్కస్ చేసాం, ఫేజ్ డిఫరెన్స్ క్లియర్గా డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అందుకే ప్రతి దగ్గర ఫేజ్ డిఫరెన్స్ ఏందో గుర్తుపెట్టుకోవాలి. నౌ టెల్ మీ, వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్ అండ్ వెలాసిటీ ఆఫ్ పార్టికల్, విచ్ ఇస్ π/2 ఫేజ్ డిఫరెన్స్. వైలో సైన్ వస్తే వెలాసిటీలో కాస్ వస్తుంది, అవునా? y = a sin omega t. వన్స్ యూ డిఫరెన్షియేట్ a omega cos omega t, సైన్ కాస్ అయిపోయింది, π/2 ఫేజ్ డిఫరెన్స్. అండ్ వాట్ ఈస్ ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ అండ్ యాక్సలరేషన్, విచ్ ఒబేస్ సింపుల్ హార్మోనిక్ మోషన్, విచ్ ఇస్ మైనస్లో వస్తుంది, అంటే పై రేడియన్స్. డైరెక్ట్గా థియరీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. డిస్ప్లేస్మెంట్కి యాక్సలరేషన్కి పై రేడియన్స్ ఉంటుంది, డిస్ప్లేస్మెంట్కి వెలాసిటీకి π/2 రేడియన్స్ ఉంటుంది. క్లియర్? సో వాటిని యూజ్ చేస్తూ ప్రాబ్లం చేస్తాం. ఇక్కడ మాత్రం ఇలా వాడతాం. దేర్ఫోర్ మనకి టీటాస్ తెలిస్తే, ఫ్యూ కేసెస్లో టీటాస్ తెలిస్తే మనం యాంప్లిట్యూడ్స్ ప్రెడిక్ట్ చేస్తాం. ఈ ఫస్ట్ కేస్ నేనేం తీసుకుంటున్నా అంటే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ రాస్తున్నాం. ఎప్పుడు రాయొచ్చు మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ చెప్పండి? వెన్ θ 0 అయిపోతే, అవునా, ఇద్దరు ఒకటే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తే వాళ్ళ యాంప్లిట్యూడ్ యాడ్ అవ్వచ్చు. కాబట్టి a1 ప్లస్ a2 ఇదే కదా ఫార్ములా. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, a² + b² + 2ab కాస్ పోయింది, 1 అయింది. అంటే a + b హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, a1 ప్లస్ a2 వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ మినిమం యాంప్లిట్యూడ్ వాల్యూ వెన్ θ is becomes 180 degrees.
90 కాదు, 90 ఎక్కువ వస్తుంది. ఇఫ్ యూ టేకెన్ 90 degrees రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ మినిమం అవ్వాలి అంటే ఇద్దరు ఆపోజిట్ అవ్వాలి. ఇద్దరు ఆపోజిట్ అవుతారంటే θ 180 degrees. θ 180 degrees -1 a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ మైనస్ 2ab a మైనస్ b హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సల్, దట్ మీన్స్ a1 మైనస్ a2. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్స్ మ్యాక్సిమం మినిమం కేసెస్లో, అండ్ వీటిని యూజ్ చేస్తూ ఇంటెన్సిటీ రిలేషన్స్ కూడా ప్రూవ్ చేస్తాం. ఓకేనా? ఇది 2 కేసెస్కి. ఇంకా 90 degrees తీసుకుంటే మీరు అన్నట్టు 90 degrees ఇలా తీసుకుంటాం. ఇఫ్ θ ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees, ప్రతి యాంగిల్ రాయొచ్చు ఇక్కడ. ఇక్కడ θ ఈజ్ నథింగ్ బట్ 0 degrees, అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ θ 180 degrees, అండ్ నెక్స్ట్ కేస్ 90 degrees. Therefore resultant amplitude is equals to root of a1 square plus a2 square. On which cases you can take this formula is nothing but when the given equation is given in terms of sine and cos, blindly you can take, అంటే అప్పుడు ఇక్కడ ఇది ఉండదు, 5-1 5-2 ఉండవు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ గివెన్ క్వశ్చన్లో ఇద్దరు సైన్లే ఉన్నారు, 5-1 5-2 ఎలా చేయాలి సార్ అంటే ఇలా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది π/3 ఉంది అనుకున్నాం, ఇది π/4 ఉంది అనుకోండి, ఫేజ్ డిఫరెన్స్. ఓకే, π/3 π/4 ఫేజ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఫస్ట్ నువ్వు యాంగిల్ కావాలి కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసే θ యాంగిల్. ఆ θ యాంగిల్ అంటే ఏమవుతుందంటే Δ∅. వీళ్ళిద్దరిని మైనస్ చేయాలి ఫస్ట్, అంటే లైక్ π/3 మైనస్ π/4 చేస్తుంది. అక్కడ వచ్చేది నీకు Δ∅. ఎప్పుడు వస్తుందంటే ఇద్దరు సైన్ కానీ కాస్ కానీ ఉంటే వస్తుంది. కానీ అట్లా కాకుండా డైరెక్ట్గా సైన్ కాస్లో కనిపిస్తుంది అనుకోండి, ఇక నీకు ఫేజ్ ఇవ్వడు వాడు. ఓకే, డైరెక్ట్గా సైన్ కాజ్ ఉంటే డైరెక్ట్ యాంగిల్ 90 degrees అయిపోతుంది. సో కానీ మనం తీసుకుంది ఇక్కడ బేసిక్ కండిషన్ కాబట్టి ఇట్లా 5-1 5-2 అనుకున్నాం. క్లియర్? యాంప్లిట్యూడ్ వరకు ఓకేనా? అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంటెన్సిటీ. ఇప్పుడు ఇంటెన్సిటీని ప్రూవ్ చేస్తాం. వీ హ్యావ్ ఏ రిలేషన్ బిట్వీన్ ఇంటెన్సిటీ అండ్ యాంప్లిట్యూడ్ ఈజ్ root of a square. So if you know in amplitudes we can compare like I1 by I2 is equals to a1 square by a2 square. If you know amplitudes, మనం ఇంటెన్సిటీ రేషియోస్ని కంపారిజన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇదే కేసుని ఒకవేళ ఇంటెన్సిటీస్ కంపేర్ చేస్తే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఈ ఈక్వేషన్ యూజ్ చేస్తూ మాడిఫై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్ ఇలా రాస్తాను నేను, కరెక్టా కదా చెప్పండి. AR స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ 2a1 a2 cos θ. ఓకేనా? బోత్ సైడ్ హోల్ స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి AR స్క్వేర్ అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ ఫార్ములా రాస్తాం. ఇప్పుడు కంపేర్ చేయండి. ఇఫ్ a స్క్వేర్ ఈజ్ దేర్ వీ కెన్ రైట్ I, దట్ మీన్స్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ. క్లియర్? ఈక్వల్ టు ఇఫ్ a1 స్క్వేర్ ఈజ్ దేర్ I1 ప్లస్ స్క్వేర్ వస్తుంది, అది రాదు, ఆల్రెడీ స్క్వేర్ని మనం కన్వర్ట్ చేస్తున్నాం, ప్లస్ a2 స్క్వేర్ ఈజ్ దేర్ నథింగ్ బట్ I2, only I2 plus now we have to do a1 a2 అంటే ఇక్కడ నుంచి తీసుకోవాలి. లైక్ a is nothing but root of I, a1 is nothing but root of I1, a2 is nothing but root of I2 అంటే root of I1 I2 cos θ is not in root. ఇది టోటల్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఫార్ములా. వాళ్ళు ఇంటెన్సిటీస్ ఇస్తుంటారు లేదా యాంప్లిట్యూడ్స్ ఇస్తుంటారు, వీళ్ళ రేషియో తీసుకుంటాం, వాట్ ఈజ్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ అని అడుగుతారు. అండ్ ఇంకొక కేసు కూడా అడగవచ్చు, ఇక్కడ రిజల్టెంట్ డైరెక్షన్ కూడా అడుగుతారు. దిస్ ఇస్ రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్, ప్యారలోగ్రామ్లలో రాస్తాం. రిజల్టెంట్ డైరెక్షన్ కోసం మనం tan θ లేదా tan α వాడతాం. ప్యారలోగ్రామ్లలో రాసి ఉంటాం లైక్ q sin θ బై p ప్లస్ q cos θ అని, అది ఇక్కడ యూజ్ చేస్తాం. q sin θ అంటే ఇక్కడ a2 sin θ బై p అంటే ఇక్కడ a1 ప్లస్ a2 cos θ. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ రిజల్టెంట్ డైరెక్షన్ వాల్యూస్. సో దీన్ని వేరే యాంగిల్స్తో ఎక్స్ప్రెస్ చేస్తాం, యూజువల్గా tan α. ఇది డైరెక్షన్ కోసం, ఇది మ్యాగ్నిట్యూడ్ కోసం. ఇక్కడ కూడా సేమ్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం ప్రూవ్ చేసుకోవాలి? మ్యాక్సిమం అండ్ మినిమం ఇంటెన్సిటీస్ ప్రూవ్ చేసుకోవాలి. యాంప్లిట్యూడ్స్ వచ్చినాయి కదా, సో ఇంటెన్సిటీస్ అడుగుతుంటారు వాళ్ళు. ఇంటెన్సిటీస్ కంపారిజన్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఇంటెన్సిటీ. అంటే ద కండిషన్ ఈజ్ θ 0. θ 0 అయితే cos 0 అయిపోతుంది. అంటే గివెన్ ఫార్ములా నేను రాయొచ్చు చూడండి, a1 ప్లస్ I2 ప్లస్ 2 ఇంటూ రూట్ ఆఫ్ I1 I2. ఓకే, సో ఈ ఫార్ములాని కొంచెం మాడిఫై చేసుకోవడం కోసం, మనకు ఒక ఫార్మేట్ రావడం కోసం దీని మ్యాక్సిమం రిలేషన్ రాస్తాం. ఇలా రాస్తాం. ఇది ఎలా రాసుకోవచ్చు అంటే రూట్ ఆఫ్ I1 హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ I2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ రూట్ ఆఫ్ I1 I2. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ab, ఇక్కడ ఏబీలన్నీ రూట్లలో ఉన్నాయి,
ఓకేనా. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab ఈజ్ నథింగ్ బట్ a ప్లస్ b హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ రూట్ లేదు క్యాన్సిల్ చేయడానికి, కాబట్టి మనం హోల్ స్క్వేర్ రాసుకోవాల్సింది. సో రాస్తున్నా. దట్ ఈజ్ I max ఫార్ములా ఈజ్ నౌ విచ్ వీ కెన్ రైట్ రూట్ ఆఫ్ I1 మాత్రమే, ఇక్కడే రూట్ వేసుకోవాలి, మళ్ళీ మొత్తానికి ప్లస్ రూట్ చేయదు. ఓకే, రూట్ ఆఫ్ I1 ప్లస్ రూట్ ఆఫ్ I2 హోల్ స్క్వేర్. ఎప్పుడైనా మ్యాక్సిమం క్వశ్చన్స్ అవే ఉంటాయి. మ్యాక్సిమం ఇంటెన్సిటీ మినిమం ఇంటెన్సిటీ రేషియో సాల్వ్ చేయమంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు I1 I2s తెలిస్తే యాంప్లిట్యూడ్ బేస్ చేసుకొని ఈ రిలేషన్ యూజ్ చేస్తూ I1 I2s కంపేర్ చేసుకుంటాం. ఆ వచ్చిన I1 I2స్ని సబ్స్టిట్యూట్ చేస్తూ హోల్ స్క్వేర్ చేస్తే వస్తుంది మ్యాక్సిమం ఇంటెన్సిటీ. అండ్ మినిమం అయితే ఏం చెప్పొచ్చు, వెన్ θ ఈజ్ బికమ్ 180 degrees ద ఇంటెన్సిటీ ఈజ్ గోయింగ్ టు బి మినిమం. సో ద ఇంటెన్సిటీ వాల్యూ ఇప్పుడు ఇక్కడ ప్లస్ అయిపోయింది కదా, మైనస్ అవుతుంది, అంటే -2ab అవుతున్నట్టు అంతే. దట్ మీన్స్ రూట్ ఆఫ్ I1 మైనస్ రూట్ ఆఫ్ I2 హోల్ స్క్వేర్. ది లాస్ట్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ టు మినిమం ఇంటెన్సిటీ డివైడెడ్ చేసుకుంటే అయిపోయింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ లాస్ట్ కేస్, ఇఫ్ ద టూ ఇంటెన్సిటీస్ ఆర్ ఇన్ 90 degrees, అంటే ఇక్కడ మనకు అవసరం లేదు చూడండి, మొత్తం వెళ్ళిపోతుంది, టర్మ్ అంతా వెళ్ళిపోతుంది. మిగిలిపోయిన ఏంటి, జస్ట్ I1 ప్లస్ I2, అంటే టోటల్ ఇంటెన్సిటీ వాల్యూ రాస్తే లైక్ I 90 degreesలో రాస్తున్నాం, ఓన్లీ I1 ప్లస్ I2. క్లియర్. సో వీటిని బేస్ చేసుకొని మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. వీ హ్యావ్ ఏ 2 different డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్స్ లైక్ 3 sin of omega t minus kx. And next y2 is equals to 4 cos of omega t minus kx అనుకుందాం. when they are become superimpose, actually the meaning ఏంటంటే సూపర్ ఇంపోజ్ కలిసిపోతాయి రెండు వేవ్స్. when they are become superimpose, they are moving with the same direction, opposite direction is nothing but superimpose అవుతాయి. అలా సూపర్ ఇంపోజ్ అవ్వడం వల్ల ఇంటర్ఫరెన్స్ ఫామ్ అవుతుంది. ఆ ఇంటర్ఫరెన్స్ ఫార్మేషన్ వల్ల మనకి రిజల్టెంట్ వేవ్ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ చేంజ్ అవుతుంది. వెన్ రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ వేవ్ ఈక్వేషన్ చేంజ్ అయితే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ కూడా చేంజ్ అవుతుంది. ఓకే, సో అవి సూపర్ ఇంపోజ్ అయినాయని చెప్పిన తర్వాతనే మనం వీళ్ళని యాడ్ చేస్తాం లైక్ 3 sin of omega t minus kx and next y plus 4 cos of omega t minus kx. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి, క్లియర్గా ఉంది మనకు. కాస్కి సైన్కి డిఫరెన్స్ π/2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. దేర్ఫోర్ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఈజ్ రూట్ ఆఫ్ 3 square plus 4 square is 9 plus 16 is 25, అంటే 5 వచ్చేసిందా. రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ వచ్చింది. వాట్ ఈజ్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ అంటే మనం టీటా ఫ్యాక్టర్ చూసుకోవాలి. ఇక టీటా ఎంత తీసుకుంటున్నాం మనం, 19 యాంప్లిట్యూడ్ కరెక్టే 5. ఓకేనా, మీటర్స్ అయితే మీటర్స్, సెంటీమీటర్ అయితే సెంటీమీటర్స్. కానీ రిజల్టెంట్ ఇంటెన్సిటీ కావాలంటే యూ హ్యావ్ టు నో రిలేషన్ ఆఫ్ ఇంటెన్సిటీ అండ్ యాంప్లిట్యూడ్. ఇప్పుడు కంపారిజన్ లేకుండా లైక్ I1/I2 ఈజ్ ఈక్వల్స్ టు A1/A2. ఫస్ట్ కేసు మనం ఎలా తీసుకుందామంటే కాసే తీసుకుందాం, కాస్ ఫంక్షన్ హోల్ స్క్వేర్. వి నో A1 ఈజ్ నథింగ్ బట్ 3 అంటే 9/A2 ఈజ్ నథింగ్ బట్ 16, దట్ ఈజ్ I1/I2. సో నీకు I1 I2 రేషియోస్ తెలిసిపోయినాయి. దేర్ఫోర్ ఇప్పుడు టోటల్ ఇంటెన్సిటీ ఫర్ ద 90 degrees కేస్ లైక్ I1 ప్లస్ I2, దట్ ఈజ్ 9 ప్లస్ 16 ఈజ్ 25. నాట్ ఇంతకుముందు రాసిన ఆన్సర్ కాదు, 25 వాల్యూస్ వస్తుంది. ఇది సేమ్ సైన్ కాస్ట్లో ఉంటాయి, బట్ ఇంతకుముందు సైన్ తీసుకున్నప్పుడు మళ్ళీ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ చేంజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ చేంజ్ అవుతుంది. ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు బి క్యాలిక్యులేట్ ఇంటెన్సిటీ నాట్ ఇన్ ఏ గివెన్ యాంప్లిట్యూడ్స్. ఇంతకుముందు చేసింది రాంగ్ చేయండి. ఓకేనా, ఇది నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ప్రాబ్లం e/5 minus x/9 plus π/6. X and y are in centimeters, t in seconds. Which of the following equations are correct అన్నాడు. ఏవేవి కరెక్ట్ అవుతున్నాయో చెప్పమంటాడు. ఫస్ట్ ఆప్షన్ v is equals to v 5 centimeter అంట. అండ్ నెక్స్ట్ రాంగ్ అయిపోతుంది, అసలు యూనిట్స్ని బట్టే రాంగ్ అని చెప్పొచ్చాము దాన్ని. అండ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 18 centimeter, ఇదేమైనా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్స్ టు సి ఆప్షన్ యాంప్లిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0.04 centimeter అంట. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 50 Hz.
వీటిని రిలేట్ చేస్తూ డిస్ప్లేస్మెంట్, ఇది డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్. ఆ ఈక్వేషన్ యూజ్ చేస్తే కనిపిస్తుంది అది అందరికీ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్లస్ 5 ఈక్వేషన్లో ఉంది. దీన్ని ఇలా కంపేర్ చేస్తాం. ద టోటల్ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 4 సైన్ ఆఫ్ పైని మల్టిప్లై చేయాలి కదా, అంటే పై ఇంటూ టీ బై 5 మైనస్ పై ఇంటూ ఎక్స్ బై 9. ఇప్పుడు ఒమేగా టీ మైనస్ కేఎక్స్లోకి వచ్చేసింది, దట్ ఈస్ 5/6 ఫ్యాక్టర్. యూనిట్స్ రాంగ్ ఉన్నాయి, బట్ ఎనీవే చెక్ చేద్దాం వెలాసిటీ ఏమవుతుంది. అన్ని సాల్వ్ చేసుకోవచ్చు గివెన్ డేటాను బట్టి. యాంప్లిట్యూడ్ డైరెక్ట్ చెప్పేయచ్చు అండి. ఇక్కడ y రిలేట్ చేసినప్పుడు x అండ్ y ఆర్ ఇన్ సెంటీమీటర్స్ అన్నారు, అంటే 4 సెంటీమీటర్ అని అర్థం. కరెక్టేనా? 4 సెంటీమీటర్కి 0.04 సెంటీమీటర్స్ ఇచ్చింది, మళ్ళీ రాంగ్. 4 సెంటీమీటర్ కరెక్ట్, మీటర్స్లో కన్వర్ట్ చేస్తే కరెక్ట్ ఆప్షన్ వస్తుంది. అంటే మనం యాంప్లిట్యూడ్ రాస్తే దట్ ఈస్ 4 × 10⁻² మీటర్స్ ఆర్ 0.04 మీటర్స్. ఇది కరెక్ట్, సెంటీమీటర్స్ రాంగ్, ఈ ఆప్షన్ పోయింది. అండ్ నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ వేవ్ కావాలి. వెలాసిటీ ఆఫ్ వేవ్ ఈజ్ ఈక్వల్స్ టు వీ కెన్ రైట్ ఒమేగా బై కే. velocity of wave, that means omega value from this equation which is π/5. మీకు డౌట్ ఉంటే కన్ఫ్యూజ్ అవుతారేమో, రాసుకోండి. ఒమేగా ఈజ్ నథింగ్ బట్ టైం దగ్గర ఉన్నదాన్ని ఒమేగా రాయాలి, అండ్ కే ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ దగ్గర ఉన్నదాన్ని కే వాల్యూ రాస్తాం. దట్ ఈస్ π/5/π/9. సో π గెట్ క్యాన్సల్, 9/5. సో 9/5 అంటే 1.2 అయితే రాదు, 1.8 వస్తుంది మీటర్ పర్ సెకండ్. సో ఇది కూడా రాంగ్. యాక్చువల్గా యూనిట్ సెంటీమీటర్ పర్ సెకండ్ ఉంటాయేమో, ఇది కూడా యాక్చువల్గా సో ఇది కూడా కరెక్టే, సెంటీమీటర్ పర్ సెకండ్ నాట్ 5. సెంటీమీటర్ ఉంది, అదే రాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొకరు ల్యాండా కావాలి. దట్ మీన్స్ ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు 2π/k ప్రాపగేషన్ కాన్స్టెంట్. 2π/k ఈజ్ నథింగ్ బట్ π/9. π క్యాన్సల్, ఇట్ ఈస్ 18 సెంటీమీటర్, అంటే ఇది కరెక్ట్ ఉంది. అండ్ లాస్ట్ థింగ్ ఏంది? ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ కావాలంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా/2π. ఓకే, ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2πf కాబట్టి దట్ మీన్స్ ఒమేగా వాల్యూ π/5/2π. సో π క్యాన్సల్, 1/10 ఎఫ్ వాల్యూ. 1/10 అంటే 0.1 రావాలి, 0.1 hz. కానీ ఇక్కడ ఎంత ఇచ్చారు? 50 ఇచ్చారు, ఇది కూడా రాంగ్. ఆ ప్రాబ్లం నోట్ చేసుకోండి. 0.5 రిలేట్ చేస్తే ఫైండ్ ఫేజ్ డిఫరెంట్ అన్నారు. చైన్ వాల్ చూడండి ఒకసారి. ఫేజ్ డిఫరెన్స్ అన్న వెంటనే సైన్ ఉంటే హ్యాపీ, ఇట్స్ ఇస్ అ పాయింట్ డిఫరెన్స్ వాల్యూస్లో Δ5. వీళ్ళు కూడా సైన్ ఫంక్షన్ అయితే 0.57 అని రాసేవాళ్ళం, ఎందుకంటే ఇక్కడ 0 ఫేజ్ ఉంది కాబట్టి. కానీ ఇక్కడ 0 ఫేజ్ లేదు బికాజ్ ఆఫ్ కాస్ ఫంక్షన్ అండ్ సైన్ ఫంక్షన్ ఇద్దరిని రిలేట్ చేస్తాం. ఎవరినో ఒకరిని కన్వర్ట్ చేయాలి. సైన్ అయినా కాస్లోకి చేసుకో, కాస్నైనా సైన్లో కన్వర్ట్ చేసుకున్నాం. y2 ఈజ్ ఈక్వల్స్ టు a sin ఆఫ్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ మైనస్ π/2. ఇస్ దిస్ రాంగ్? కరెక్ట్. రాంగ్గా కరెక్ట్ అవుతుందా రిలేషన్? ఇదాన్ని ఇలా రాసా, కరెక్టా? బికాజ్ 90 మైనస్ టీటా ఈజ్ అగైన్ కాస్ టీటా, సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా కాస్ టీటా అవుతుంది అన్నట్టు. సో అందుకనే ఒమేగా టీ ఫ్యాక్టర్ రాస్తున్నాం. ఇప్పుడు నీకు క్లియర్గా అనిపిస్తుంది. నౌ φ1 ఈజ్ అ ఫేజ్ డిఫరెన్స్ వాల్యూ లైక్ 0.57 వాల్యూ అయితే φ2 ఈజ్ π/2 వాల్యూస్. therefore Δ5 చేస్తున్నాం. π/2 వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 3.14/2 మైనస్ 0.57. ఎంత వస్తుంది? 1.57 మైనస్ 0.57, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, పాయింట్ ఫేజ్ డిఫరెన్స్ సాల్వ్ చేసేటప్పుడు అది గుర్తున్నారు. సో మీకు ఇంతకుముందు చెప్పారు కదా డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ గురించి చెప్తే మనం డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ రాయాలి, ఎట్లా రాయాలి. ఇది కూడా పీవైకి క్వశ్చన్ చూడండి. ఏ ట్రావెలింగ్ వేవ్ ఇన్ ద పాజిటివ్ x direction, a traveling wave in the positive x direction having displacement along y direction, as 1 meter, comma wavelength is 2π meters, and frequency 1/π hz, 1/π hz is represented by
y is equals to sin of x minus 2t, and second one y is equals to sin of 2 pi x minus 2 pi t, and next y is equals to sin of 10 pi x minus 10 pi t, and next last option y is equals to sin of 2 pi t plus 2 pi x plus 2 pi t. అన్ని ఆప్షన్స్. సో ఈ ఆప్షన్స్ రిలేట్ చేస్తూ గివెన్ ఇన్ఫర్మేషన్ని చెప్పే కదా, గివెన్ డేటాను బట్టి డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ రాయాలి. అన్ని సైన్లోనే ఇచ్చారు, అందుకే క్వశ్చన్లో వాళ్ళు ఇట్ స్టార్ట్ ఫ్రమ్ ద ఆరిజిన్ అని చెప్పలే, ఎక్స్ట్రీమ్ అని చెప్పి ఏమైనా క్వశ్చన్ చూడండి ఏం చెప్పాలి. కాబట్టి కాన్ఫిడెంట్గా ఇట్ స్టార్ట్ ఫ్రమ్ ద ఆరిజిన్. ఒకవేళ ఆప్షన్లో సైన్ కాస్ కనిపిస్తుందంటే 100% మనం అది ఎలా నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక హింట్ ఇచ్చారు, ఏమన్నారు, ఇట్ ఈస్ ఎ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్, ఇట్స్ ఎ పాజిటివ్ వేవ్, అంటే అన్ని మైనస్, కాబట్టి ఈ ఆప్షన్ కాదుగా, ఒక ఆప్షన్ పోయింది. ఓకే, నెక్స్ట్ ఇంకో దగ్గరికి వెళ్దాం. విచ్ హ్యాస్ ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ అంటుంది, అంటే ఇండైరెక్ట్ ఏమి ఇచ్చిండు, యాంప్లిట్యూడ్. కన్ఫ్యూజ్ చేయడం కోసం అంతే, మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ అనకుండా మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ అంటే 1 మీటర్ వచ్చేసింది, కాబట్టి ప్రతి దగ్గర 1 ఏ లేదు. ఓకేనా, ఏ ప్లేస్లో 1 వచ్చేసింది. అండ్ సైన్ ఎందుకు తీసుకున్నాం అర్థమైపోయింది, ఏం చెప్పలేదు కాబట్టి ఇంట్లో సైన్ ఉన్నాయి, సైన్ తీసుకున్నాం. అండ్ మనకు కావాల్సింది ఏంటి అంటే యూ హ్యావ్ టు నో వాట్. సో ఈ ఆప్షన్స్ రిలేట్ చేస్తూ గివెన్ ఇన్ఫర్మేషన్ని చెప్పే కదా, గివెన్ డేటాను బట్టి డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ రాయాలి. అన్ని సైన్లోనే ఇచ్చారు, అందుకే క్వశ్చన్లో వాళ్ళు ఇట్ స్టార్ట్ ఫ్రమ్ ద ఆరిజిన్ అని చెప్పలే, ఎక్స్ట్రీమ్ అని చెప్పారు. ఏమైనా క్వశ్చన్ చూడండి ఏం చెప్పలే, కాబట్టి కాన్ఫిడెంట్గా ఇట్ స్టార్ట్ ఫ్రమ్ ద ఆరిజిన్. ఒకవేళ ఆప్షన్లో సైన్ కాస్ కనిపిస్తుందంటే 100% మనం అది ఎలా నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చేయాలి. ఇప్పుడు ఒకటి చెప్పి ఇంకొక హింట్ ఇచ్చారు, ఏమన్నారు, ఇట్ ఈస్ ఎ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్, ఇట్స్ ఎ పాజిటివ్ వేవ్, అంటే అన్నీ మైనస్, కాబట్టి ఈ ఆప్షన్ కాదుగా, ఒక ఆప్షన్ పోయింది. ఓకే, నెక్స్ట్ ఇంకో దగ్గరికి వెళ్దాం. విచ్ హ్యాస్ ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ అంటుంది, అంటే ఇండైరెక్ట్ ఏమి ఇచ్చిండు, యాంప్లిట్యూడ్. కన్ఫ్యూజ్ చేయడం కోసం అంతే, మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ అనకుండా మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ అంటుంది. 1 మీటర్ వచ్చేసింది, కాబట్టి ప్రతి దగ్గర 1 ఏ లేదు. ఓకేనా, ఏ ప్లేస్లో 1 వచ్చేసింది. అండ్ సైన్ ఎందుకు తీసుకుంటున్నాం అర్థమైపోయింది, ఏం చెప్పలే కాబట్టి అన్నింటిలో సైన్ ఉన్నాయి, సైన్ తీసుకుంటున్నాం. అండ్ మనకు కావాల్సింది ఏంటి అంటే యూ హ్యావ్ టు నో వాట్ ఈజ్ కే అండ్ యాజ్ వెల్ వాట్ ఈజ్ ఒమేగా. సో అందుకే చెప్పాను మీకు, ఎప్పుడు ఒమేగా టీ మైనస్ కేఎక్సే కాదు, కేఎక్స్ మైనస్ ఒమేగా టీ కూడా ఉంటుంది. సో గివెన్ కేసులో ఇచ్ ఈజ్ 2 పై బై ఏమి ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు కదా 2 పై ఎఫ్. రెండింటిని సాల్వ్ చేసి వస్తుందా, సో 2 పై బై ల్యాండా ఈజ్ నథింగ్ బట్ 2 పై, క్యాన్సల్ అంటే 1, కే బికమ్ 1. ఓకే, నెక్స్ట్ ఒమేగా దగ్గర 2 పై ఇంటూ ఎఫ్, ఎఫ్ అంటే 1 బై పై, అంటే ఈ వాల్యూ ఇలా రాస్తాం, 2 పై ఇంటూ 1 బై పై, పై పై గెట్ క్యాన్సల్ 2. ఇది ఆప్షన్ కరెక్ట్. గివెన్ డేటాను బట్టి డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్. The angular frequency of a particle, the angular frequency of a particle in a progressive wave with an elastic medium, in a progressive wave with an elastic medium 100 pi radian per second. The angular frequency of particle in a progressive wave within elastic limit is 100 pi radian per second. 100 pi radian per second, and its velocity 200 meter per second. Full stop. Find the phase difference when two particles separated by 20 centimeter. Find phase difference when two particles separated by 20 centimeter. So again they given delta x value ఇచ్చారు. గివెన్ క్వశ్చన్లో ఎప్పుడు ల్యాండానే ఉంటుందా, కేనే ఉంటుందా అంటే ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్. అకార్డింగ్ టు క్వశ్చన్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ is given and velocity, speed of wave also given. So we need to find phase difference value. So ఈ ఫార్ములా సూటబుల్ అవుతుందంటే k into delta x, where k is nothing but now omega by v into delta x. So that means omega is 100 pi by velocity is 200 into delta x is 20 centimeter. ఇక్కడ కూడా కన్వర్ట్ చేయాలి దీన్ని. సో 0 క్యాన్సల్, 10 అవుతుంది, pi into 10 power of -1 or 0.314 radians.